అప్పుడే పుట్టిన బేబీలని వండుకొని తినడం ఇట్లాంటివి చేసే ఒక నేర చరిత్రతో ఉన్న వ్యక్తితో ఎప్స్టీన్ ఫైల్స్ జనవరి 13 వచ్చింది కదా, ఆ వచ్చిన తర్వాత రోజే ఈ డీల్ కుదిరిందనమాట. వేరే వాళ్ళ వీడియోస్ ని ఒక చిన్న క్లిప్ వాడినా అతను వచ్చి మనకి స్ట్రైక్ అయ్యొచ్చు, అంటే కాపీరైట్ పడింది. కాపీరైట్ పడితే తెలుసు కదా, మన ఛానల్ పోయిందనమాట. ఆ వివాదంలో ఒక ప్రాణాన్నే కోల్పోవడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి కాదు, డబ్బులున్న వాళ్ళకి కాదు, పేదవాళ్ళకే ఇలాంటివన్నీ కూడా కొన్ని శక్తులు కొంతమంది చేరి. హాయ్, హలో, నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. దేశంలో ఎన్నో సమస్యలు ఉంచుకొని పైసా కూడా పనికిరాని సమస్యల పట్ల స్పందిస్తూ ఈ యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, అంటే సోషల్ మీడియాల్లో మతాల పట్ల, మతాల మీద, తర్వాత పేదల పట్ల కూడా మనుషుల మధ్య విషయం చిమ్ముతూ కొన్ని శక్తులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇవన్నీ కూడా రోజు నేను చూస్తూ ఉండడం వల్ల చాలా మనసుకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే నేను ఒక స్త్రీగా, అలాగే ఈ దేశ పౌరురాలుగా నేను కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ముందుగా మనము ఎప్స్టైన్ ఫైల్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఇది చర్చాంశంగా అయింది అనమాట. అయితే సామాన్య ప్రజలకి ఎక్కువగా తెలియకపోవచ్చు. ఇది ఎప్స్టైన్ ఫైల్స్ అనేది మీరు చూసుకుంటే ఇక్కడ ఏంటంటే, ఈ ఫైల్స్ అనేది జనవరి 30వ తారీఖున రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక పెద్ద నేరగాడు అనమాట. అంటే అమ్మాయిని ట్రాఫికింగ్ చేసి అత్యాచారాలు చేయటం, అలాగే అప్పుడే పుట్టిన బేబీలని వండుకొని తినడం ఇట్లాంటివి చేసే ఒక నేర చరిత్రతో ఉన్న వ్యక్తితో చాలా మంది ప్రపంచంలోని ప్రముఖులు, అలాగే బిలియనర్స్, తర్వాత రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అలాగే సెలబ్రిటీస్, ఇట్లా బాగా డబ్బున్న రిచ్ పీపుల్ అందరు కూడా ఆ ఫైల్స్ లో ఉన్నారనమాట. ఈ ఫైల్స్ చూసుకుంటే వీడియోస్ కానీ, అలాగే ఈమెయిల్స్ కానీ, తర్వాత వచ్చి ఫొటోస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా జనవరి 30న రిలీజ్ చేసాం కదా. అవి రిలీజ్ చేసినవి 3 మిలియన్స్ పైనే వీడియోస్ ఉన్నాయంట. వాటిలో కొన్ని వీడియోస్ ని మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. అవన్నీ చూస్తే అమ్మో అని మనసు తరుక్కుపోద్ది. అలాంటి విషయాల మీద ఎవ్వరూ మాట్లాడుతున్నా. చూడండి, ఆ విషయాలలో పెద్ద పెద్ద నాయకుల్లో మన మోదీ గారు కూడా ఉన్నారు, అలాగే బీజేపీ మంత్రి గారు కూడా ఉన్నారు. తర్వాత వచ్చి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొన్న వచ్చారు కదా బిల్ గేట్స్ గారు, అతను కూడా ఉన్నారు. ఒక పాపతో కూడా అతను ఒక వీడియో ఉంది, అలాగే ఫొటోస్ ఉన్నాయి. అయినా సరే అతనికి డబ్బులు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశానికి తీసుకొచ్చారనమాట. అంటే ఒక నేరం చేసిన ఎలాంటి వ్యక్తినైనా సరే డబ్బుంటే చెల్లిపోద్ది అనమాట. ఆ విషయాలు ఏమి పట్టించుకోవట్లా. ఎందుకంటే పేదరికంలో ఉన్నాము, ఇంకా పేదరికంలోకి వెళ్తున్నాము. ఈ విషయాలు పేదవాళ్ళకి తెలియటానికి వీల్లేదనమాట. ఆ దాంట్లో ఎలా ఉందంటే, ఆ ఫైల్స్ లో కూడా కరోనా వచ్చింది కదా మనకి. ఈ కరోనా కూడా వాళ్ళ యొక్క ప్లాన్ లో ఒక భాగమేనంట. ఇలా వ్యాక్సిన్ కూడా అందరికి ఇప్పించాలి. అసలు ఆ ఈమెయిల్స్ లో ఉన్నాయి ఏంటంటే, ఈ కరోనా వల్ల పేద ప్రజలందరూ చచ్చిపోవాలి. అలాగే ఇంకో ఫైల్లో ఏముందంటే, ఈమెయిల్లో ఇంకొక వేవ్ కూడా వచ్చేది విధంగా మనం ట్రై చేయాలి అన్నట్లుగా ఆ ఫైల్స్ లో ఉన్నాయన్నమాట. ఈ కరోనాకి మెయిన్ బిల్ గేట్స్ పేరే ఉందన్నమాట. అతనే ఇదంతా సృష్టించారని కూడా దాంట్లో క్లియర్ గా ఉంది. కావాలంటే మీరు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి వీడియోస్ కావాలన్నా, ప్రూఫ్స్ కావాలన్నా, ఈమెయిల్స్ కావాలన్నా, ఇవన్నీ కూడా మీరు gmail.world అని గూగుల్కి వెళ్ళి టైప్ చేయండి. అక్కడ అన్ని ఈమెయిల్స్, తర్వాత వీడియోస్, ఫొటోస్ అన్ని కూడా మీకు మంచిగా దొరుకుతాయి అనమాట. అంటే ఇవన్నీ కూడా ఎలా రిలీజ్ చేశారంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరూ కూడా ఈ పెద్ద పెద్ద వాళ్ళ పేరుల్లో కూడా వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళ యొక్క మాసాన్ని, అంటే ఈ 14 సంవత్సరాల లోపు పిల్లల్ని వాళ్ళ టార్గెట్, అది ప్లస్ 16-17 వయసు హై స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా అనమాట. వాళ్ళని మసాజ్ పేరుతో తీసుకెళ్లి వాళ్ళని రేప్ చేయడము, వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, ఆ చిన్న చిన్న బేబీస్ ని వండుకొని తినడం అనమాట. అది కూడా ఒక మూఢనమ్మకం అనే చెప్పాలి. అలాగే సైన్స్ పరంగా కూడా చిన్నపిల్లలతో సెక్స్ చేసిన, చిన్నపిల్లలను వండుకు తిన్నా వాళ్ళ యొక్క వయసు అనేది తగ్గడం, ఆయుష్ పెరగడం, ఇట్లాంటి కారణాలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఎప్స్టైన్ ఫైల్స్ లో. ఎందుకంటే అక్కడ ఓన్లీ తెల్ల పిల్లలు, అంటే తెలుపు నలుపు అని ఉంటారు కదా, అక్కడ కూడా జాతి వివక్షతనే చూపించారనమాట. ఆ జాతి వివక్షలో కూడా నల్ల పిల్లలు వాళ్ళకి పనికిరారు, ఓన్లీ తెల్ల పిల్లలు మాత్రమే అనమాట. ఇట్లాంటి దారుణమైన, ఘోరమైన అవన్నీ చూస్తే మనకి ఏడుపు వస్తుంది అనమాట. అలాగా చేసిన ఈ ఫైల్స్ గురించి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చర్చ అనేదే జరగట్లా. ఎవరన్నా చెప్పినా గానీ కింద ఘోరమైన కామెంట్లు, బూతులు అలా తిడుతూ ఉన్నారు. ఇది ఒకటి.
దీని గురించి ఎవరు మాట్లాడుతులా. తర్వాత వచ్చి బన్ను విషయం. ఈ బన్ను విషయం కూడా ఎంత ఇచ్చేసారండి. వాళ్ళు ఎప్పటి నుంచో అమ్ముకుంటున్నారంటే దాదాపు వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా అమ్ముతున్నారని చెప్తున్నారు. ఆ వివాదంలో ఒక ప్రాణాన్నే కోల్పోవడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి కాదు, డబ్బులున్న వాళ్ళకి కాదు, పేదవాళ్ళకే ఇలాంటివన్నీ కూడా కొన్ని శక్తులు కొంతమంది చేరి వీళ్ళందరికి కూడా మరి డబ్బులు పైనుంచి వస్తుందో ఏమో అయితే నాకు తెలియదు, కానీ చాలా మంది కూడా ఇలాంటి విద్వేషాలు పెంచితే ఏమొస్తుందో నాకైతే తెలియదు. కనీసం మరి వాళ్ళు మా వాళ్ళు అంటున్నారు కదా, పక్కింట్లో నీ వాళ్ళు ఉన్నప్పుడే నువ్వు సహాయం చేయటానికి, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేయటానికి ఎప్పుడన్నా తొంగి చూసావా? చూడవు. ఇలాంటివి మీకు ఎవరన్నా కనపడితే మాత్రం గ్యారెంటీగా అంటే మతాల మీద కానీ పనికిరాని విషయాల మీద కానీ ఏమైనా చర్చ పెట్టినప్పుడు వాళ్ళని వాళ్ళ వీడియోస్ని అవాయిడ్ చేసేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే అందరం కూడా మనకి కావాల్సినవి ఏంటి? విద్య, వైద్యం, ఉద్యోగం, అలాగే మన పరిసరాల ప్రాంతాలు, మనకు కావాల్సిన సదుపాయాలు కావాలి. వీటి మీద మన రాజకీయ నాయకులు, ఎందుకంటే మనం ఓటేస్తున్నాం కాబట్టి వాళ్ళని ప్రశ్నించే విధంగానే వీడియోలు చేయాలి. అంతేగాని ఇట్లాంటి విద్వేషాలు మాత్రం మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి భార్య బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మనము ఆర్థికంగా ఎదగాలి. ఎంతసేపు ఆర్థికంగానే ఎదగడానికి ట్రై చేయాలన్నమాట. ఆర్థికంగా అనగానే నాకు అన్వేష్ గారు గుర్తొస్తారనమాట. ఎందుకంటే ముఖ్యంగా అతను గతంలో ఎలా అయినా ఉండనివచ్చు, కానీ మన దేశాన్ని తిట్టాడంట. చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు. దానికి కూడా ఆయన చాలా సార్లు క్షమాపణ అడిగారు. అప్పుడు ఏదో సీతాదేవిని తిట్టినట్టు వచ్చింది కదా, అప్పుడు కూడా చాలా ఆయన మీద వీడియోలు చేయటం, ఆయన తర్వాత వచ్చి క్షమాపణ కోరటం. నాకు ఒక మాట దొరికింది, దానికి క్షమాపణ అడుగుతాను. ప్రతి వీడియోలో కూడా చెప్తానే ఉంటున్నాడు. అయినా సరే అతని మీద మళ్ళీ వీడియోలు చేయటం. ఒకసారి గమనించండి, ఆయన ఏం చెప్తున్నాడు, ఎక్కువగా ఈ బూతులన్నీ పక్కన పెడితే మనం తిట్టట్లేదా బూతులు? కామెంట్స్ లో ఎన్ని అసలు ఆ పోస్ట్కి కానీ ఆ కామెంట్కి కానీ ఏమైనా సంబంధం లేకపోయినా ఇంట్లో ఆడవాళ్ళని, చెల్లెల్ని, అక్కల్ని, అమ్మల్ని ఎన్ని బూతులు తిడుతున్నారు. అంటే మీరు కూడా అన్వేష్ గారు ఆ చిన్న మాట అన్నందుగా నేను బూతులు తిడుతున్నారే, మరి మీరు కూడా తప్పు చేసినట్టే కదా. ఆయన ఒక్కళ్ళకన్నా ఇదిగో అతని వల్ల నేను చెడిపోయాను, అతని వల్ల నాకు అన్యాయం జరిగింది, అతని వల్ల ఎంతమంది చనిపోయారు అనే ఒక్క విషయాన్ని ఒక్కడన్నా వచ్చి చెప్తున్నారా? లేదు. మా సీతాదేవిని అన్నారు. అది కూడా అతను క్షమాపణ చెప్పాడు. ఇక వదిలేసేయాలి. ఆయన చెప్పేది కూడా ఏం చెప్తున్నాడు? ఆర్థికంగా ఎదగండి. ఇతర దేశాలు అంటే మన దేశం కన్నా కుంగిపోయిన దేశాన్ని కాకుండా మన దేశం కన్నా పైన డెవలప్ అయిన దేశాలని చూపిస్తూ ఇగో ఇలా ఉండాలి, సివిక్ సెన్స్ నేర్పిస్తూ ఉన్నారు. ఇట్లాంటి విషయాలు, మంచి విషయాలు తీసుకోవాలి తప్ప చెడు విషయాలు తీసుకొని నా అన్వేషణ కూడా మీరు చాలా ఇది చేస్తూ ఉన్నారు. అంత దాకెందుకు? అసలు అన్వేష గారి ఇన్స్టాగ్రామ్ పోయింది. ఏదో ఆయన చిన్న మిస్టేక్ వల్ల టెక్నికల్ పరంగా కొంచెం సేపు 24 hours ఆగిపోయిందంట. దానికి ఎంతమంది అండి అప్పుడు ఆయన ఇది బెట్టింగ్ యాప్స్ చెప్పారు కదా, ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చేసి వాడు అన్వేష్ గారిది ఛానల్ దొబ్బింది అని వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు చేస్తే ఓకే, కానీ మరీ ఏంటంటే ఏబిఎన్ న్యూస్ వాళ్ళు, బిగ్ టీవీ వాళ్ళు, అలాగే ఇంకా పెద్ద పెద్ద TV9 వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ డెబిట్లు పెట్టేసేసి ఏంటండి అంత పెద్ద పెద్ద ఛానల్ కూడా పనికిరాని విషయాల మీద వేస్తూ ఉంది కదా. అతని ఛానల్ పోయిందని డిబేట్లో పెట్టుకున్నారు కదా, తర్వాత వాళ్ళే ఫూల్ అయ్యారా? అతనే మళ్ళీ 24 hours అది ఓపెన్ అవ్వడం, అతను వచ్చి గేల్ చేయడం, ఇవన్నీ అవసరమా మీకు? అవన్నీ మనకు అవసరమా? ఆయన ఎక్కడ పోతే ఎంత ఉంటాయి ఎంత ఆయన చెప్పాడు కదా. తర్వాత వచ్చి వీళ్ళందరూ సంకల్పం తీసుకోవడం, ఒక ఆమె అయితే మరి డిబేట్లో పెట్టేసి నేను కేసు పెట్టడం వల్లే ఇలా జరిగిందని చెప్పడం, ఇది కాకుండా యూట్యూబ్లు కూడా పీకేస్తామని చెప్పడం. ఈ యూట్యూబ్లు పీకేస్తామని చెప్పినప్పుడు నాకు ఒక గుర్తొచ్చింది అన్నమాట. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా అన్వేష్ గారి వల్లే మోనిటైజేషన్ అయింది. ఎందుకంటే అప్పుడు స్టాక్ మార్కెట్ మీద నేను చెప్తా ఉంటాను కాబట్టి స్టాక్ మార్కెట్లో అతను చెప్పిన విషయాలను నేను చెప్పడం వల్ల నాది ఫాలోవర్స్ పెరగడము, తర్వాత మోనిటైజేషన్ కూడా అయిందనమాట. అది నేను ఎప్పటికీ మర్చిపోను. ఎవరి వల్లన్నా మనకి కొంత ఒక 10 రూపాయలు వచ్చినా ఆ వ్యక్తిని మర్చిపోకూడదు. అలా అనుకుంటే మీరందరూ కూడా చాలా ఛానల్స్ వాళ్ళు, అందరు ఛానల్స్ వాళ్ళు, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఆయన యొక్క క్లిప్స్ని తీసుకొని, ఆయన యొక్క విషయాలను, ఆయన చెప్పిన మాటలు తీసుకొని వాడారు. యూట్యూబ్ రూల్స్ ఏంటి? వేరే వాళ్ళ వీడియోస్ని ఒక చిన్న క్లిప్ వాడినా అతను వచ్చి మనకి స్ట్రైక్ వేయొచ్చు. అంటే కాపీరైట్ పడింది. కాపీరైట్ పడితే తెలుసు కదా, మన ఛానల్ పోయిద్ది అనమాట. అలా తలుసుకుంటే ఆయన క్లిప్ వాడుకున్న ప్రతి ఛానల్ వేలల్లో ఉంటాయి. ప్రతి ఛానల్ మీద ఆయన ఒక్క స్ట్రైక్ పడేస్తే మీరందరూ ఛానల్ పోతాయి, మీకు వచ్చే భుక్తి కూడా పోయిద్ది కదా. ఆయన వల్ల లాభం పడిన వాళ్ళు ఉన్నారు కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఒక చిన్న మాట అన్నాడు, క్షమించేయండి, ఇంక వదిలేసేయండి, అక్కడితో అయిపోయింది. ఇక ఆయన చెప్పే విషయాలు ఏంటంటే బత్తాయిలు అంటున్నారు. బత్తాయిలు అంటే కూడా ఆయన చెప్పాడు కదా, ఎవరైతే మతాలను అడ్డు పెట్టుకొని ప్రజల్ని ద్వేషాల మధ్య ఉంచుతున్నారో వాళ్ళని బత్తాయిలు అన్నాడు కదా, వాటి గురించి చేస్తున్నారు. అది తప్పే కదా. మరి
మతాలని మధ్య గొడవలు, హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా మతాలను తీసుకొచ్చి గొడవ పెడితే అది చాలా క్షమించరాని నేరమే అనమాట. కానీ ఈ మధ్య కాలంలో ఘోరంగా ఉన్నారనమాట. అసలు ఎలా అంటే ఒకరు తిట్టుకోవడము ఇవన్నీ ఎందుకండి? మనకి ఏమైనా డబ్బులు వస్తాయా? వచ్చే వాళ్ళకి వస్తాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్ ప్రతి చిన్న విషయాన్ని కూడా గోరంతలు చేసి చేస్తారు కాబట్టి వాళ్ళకి పైనుంచి కూడా వస్తాయి, తర్వాత యూట్యూబ్ నుంచి వస్తాయి, ఫేస్బుక్ నుంచి వస్తాయి, చాలా చోట్ల నుంచి డబ్బులు వస్తాయి. కానీ కింద కామెంట్ పెట్టి జై అని కానీ తందానా తాని తందాన అంటారు, వాళ్ళకి ఎవరికి రావు. అందుకోసం ఇట్లాంటి వీడియోస్ అన్ని మీరు పక్కన పెట్టేసేసి మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా మన తరాలు అంటే మన తర్వాత వచ్చే తరాలు, మన బిడ్డ తరాలు వాళ్ళందరూ కూడా బాగుండాలంటే ఆర్థికంగా ఎదగటాకే ట్రై చేయాలన్నమాట. ఇక్కడ ఆర్థికంగా అనగానే మళ్ళీ నాది స్టాక్ మార్కెట్ గుర్తొచ్చింది అనమాట. జనవరి 30న ఈ ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ చేయగానే తర్వాత ఆ తెల్లారి మళ్ళీ బడ్జెట్ మీటింగ్ వచ్చింది. ఈ రెండు కూడా జరిగిన తర్వాత నుంచి స్టాక్ మార్కెట్ మీరు చూసుకుంటే దాదాపు 3 వారాల నుంచి కూడా ఎప్పుడు పడిపోతానే ఉందన్నమాట. దాదాపు నా పోర్ట్ఫోలియో అయితే 23% పడిపోయింది. మరి ఇట్లాగా చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా నష్టాలు చూస్తున్నారు. కొన్ని వేల కోట్లు నష్టం వచ్చిందన్న స్టాక్ మార్కెట్. అంటే పెద్దవాళ్ళకి నష్టం కాదు, చిన్న చిన్న ఇన్వెస్టర్స్కే నష్టం. ఇదంతా కూడా మీకు తెలియని విషయం ఏంటంటే పెద్దవాళ్ళు అంటే బాగా డబ్బులున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులని దోచుకుంటున్నట్టు లెక్క అనమాట. నాకు కూడా చాలా వరకు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఫండమెంటల్ చాలా బాగుంటున్నాయి స్టాక్స్కి. ఫండమెంటల్ బాగున్నా సరే పడిపోతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము యుఎస్ఏ అలాగే ఇండియా ట్రేడ్ డీల్ చూసుకుంటే ఎప్స్టైన్ ఫైల్స్ జనవరి 13 వచ్చింది కదా, ఆ వచ్చిన తర్వాత రోజే ఈ డీల్ కుదిరిందనమాట. మరి ఎందుకు ఇంత లొంగిపోవలసిన మోదీ గారు మీకే తెలియాలన్నమాట. ఎందుకంటే చాలా వరకు కూడా అందరు కూడా చెప్తూ ఉన్నారు రీసెర్చర్స్, ఎలా అంటే ఈ డీల్ వల్ల మనకి నష్టం అనమాట. ఎట్లా అంటే అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ 25% మనకి టారిఫ్లు కదా, అవి కొంచెం 18%గా టారిఫ్ని తగ్గించడం జరిగింది. ఏది మనం ఏమైతే ఎగుమతులు చేస్తామో వాటి మీద. కానీ అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వాటి మీద అంటే అమెరికా యొక్క ఉత్పత్తుల మీద, వస్తువుల మీద మనకి 0% టారిఫ్. అంటే తెలుసు కదా, పన్నులు 0% అంట. ఇది ఎక్కడ న్యాయం అసలు? అలాగే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే అక్కడ అమెరికాలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల మీద అంటే కార్న్ నుంచి అన్ని కూడా ప్రాసెస్ ఫుడ్స్ కూడా అక్కడి నుంచి మనకి పంటలు అనేవి మనం దిగుమతి చేసుకోవాలంటే అక్కడి నుంచి తెప్పించుకోవాలి. ఇది కూడా ఒక డీల్లో ఒక భాగం అన్నమాట. దీనివల్ల ఏంటంటే మన రైతులకి చాలా నష్టం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనల్ని పక్కదారి పట్టిస్తూ మేధావులందరూ బాగా సంపాదించుకుంటూ పేదవాళ్ళని అణగదొక్కే ఒక కుట్రగా కూడా అనిపిస్తుంది అనమాట. అలాగే ఆయిల్ మీద కూడా ఆంక్షలు పెట్టారు. రష్యా నుంచి మీరు కొంటాకి వీల్లేదు, మా దగ్గర నుంచే కొనాలి అని చెప్పి ఒక ఆయన చేసే వ్యాఖ్యలు కూడా ఏంటంటే మోదీ గారు సైలెంట్గా ఉండడం కూడా మంచిది కాదనమాట. ఎందుకంటే ఆయన లొంగిపోయాడు మోదీ గారు లొంగిపోయాడు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చేసే ఆ వ్యాఖ్యలను బట్టి అనమాట. కావాలంటే ఇవన్నీ తప్పు అని మీరు నిర్ణయం తీసుకొని తిట్టేయటం కాదు. కావాలంటే మనకి అన్ని టెక్నాలజీ పరంగా మొత్తం కూడా మనకి అందుబాటులో ఉంది కదా. ChatGPT ఉంది, జెమినీ ఉంది, గూగుల్ ఉంది, ఇంకా చాలా రకరకాలైన సోర్సెస్ నుంచి మీరు సెర్చ్ చేసి నిజ నిజాలు తెలుసుకోవాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడటం, ఎవరో చెప్పిన ఈనేసి మీరు విద్వేషాలు పెంచుకోవడం. ఒక పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ఒక మనిషి మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఈ మన తప్పుని తప్పుగానే అనాలి. తమ్ముడు తనవాడైనా తప్పుని తప్పే అనాలన్నమాట. మరి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం లేవనెత్తి ఈ విషయాల మీద మనం మాట్లాడాలి. ఆర్థికంగా ఎదగాలి, తర్వాత మంచి ప్రవర్తనతో ఉండాలి. అలాగే మెయిన్ నేను గమనిస్తున్నది ఏంటి సివిక్ సెన్స్. రోడ్ల మీదే చెత్తలు వేసేస్తున్నారు. మా ఏరియాలో అయితే ఫస్ట్ 100 రూపాయలు తీసుకోవడం, ఇప్పుడు 150 చేశాడని చెప్పి అతనికి చెత్త వేయకోకుండా రోడ్ల మధ్యలోనే వేస్తున్నారు అనమాట. మా కాలనీలో అయితే కెమెరా పెట్టారు, సీసీ కెమెరా. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారా చూద్దామని సీసీ కెమెరా పెట్టారు. ఎప్పటికప్పుడు మా గ్రూప్ ఉంది, అప్పుడు గ్రూపులో పెడతారు. బైకుల మీద వచ్చేసి చక్కగా అంటే వాడిల్లు మాత్రం శుభ్రంగా ఉండాలి, రోడ్లు మాత్రం ఖరాబ్ అయిపోవాలి. చక్కగా మూటలు ఇలా కట్టేసి తెచ్చేసి వెళ్తూ వెనకాల పెళ్ళం కూర్చుంటుంది, ఎదురు మొగుడు కూర్చుంటాడు, లేకపోతే వెనకాల పిల్ల కూర్చుంటాడు, లేకపోతే ఎదురు నాన్న కూర్చుంటాడు. తెచ్చేసి కరెక్ట్గా అలా వేసేసి వెళ్ళిపోతున్నారు. ఇంక వాళ్ళు పట్టుకోవటానికి కూడా లేదనమాట. మనలో మార్పు రావాలి కదా, మనందరం మంచోళ్ళమా కాదు కదా. మంచి చెడులని ప్రతి వ్యక్తిలో కూడా ఉంటాయి కాబట్టి మన చెడుని పక్కకు తోసేసి అంటే వెనక తోసేసి మంచిని ముందుకు పెట్టి మనం కూడా మన బాధ్యతగా మంచిగా వ్యవహరిస్తూ మన పిల్లలకి మనము ఆదర్శంగా నిలవాలన్నమాట. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనుషులు మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే దేవుణ్ణి ఎవరన్నా తిట్టినా కానీ ఏమన్నా కానీ ఆయన దేవుడు, ఆయన చూసుకుంటాడు.
మీరు దేవుని కాపాడేంత గొప్ప వ్యక్తులు ఏం కాదనమాట. అందుకోసం వాళ్ళందరిని కూడా ఇగ్నోర్ చేసి ఎంతసేపు మనం ఎలా డబ్బులు సంపాదించాలి, మన పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, మనం చిన్న చిన్న కంట్రీస్ అంటే పాకిస్తాన్తో పోల్చుకోకుండా డెవలప్మెంట్లో మనకన్నా బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందే దేశాలతో పోల్చుకొని వాళ్ళతో పోటీ పడాలి. అలాగే మన రాబోయే తరం కూడా ఆ డెవలప్మెంట్ ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది ఇప్పుడు కూడా. కనీసం మన నెక్స్ట్ తరము, మన పిల్లల తరము వీళ్ళందరూ కూడా డెవలప్డ్ కంట్రీలో అభివృద్ధి చెందిన దేశంలో ఉండాలని మీరందరూ కూడా అనుకొని పనికిరాని విషయాలుగా ధ్యానం పెట్టకుండా డెవలప్మెంట్లో ఉంటారని ఆశిస్తూ, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.